హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో నాటుకోడి రుచితో ఉండే ఫారం కోడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. రెగ్యులర్గా తినే చికెన్ కన్నా ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఫారం కోడితో మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇది రెగ్యులర్గా మనం తినే బాయిలర్ కోడి కాదండి. ఇది నార్మల్ మనం వండుకునే రెగ్యులర్ చికెన్ కాదనమాట. ఇది ఫారం కోడి, అంటే మనకి ఎగ్స్ పెడుతుంది కదా ఆ కోడి అనమాట. సో ఇక్కడ ఈ చికెన్ నేను 750 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇక నేను ఆల్రెడీ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. 4 to 5 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ 2 స్పూన్స్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ ఒక ఫుల్ నిమ్మకాయని తీసుకుని ఇలా రసం తీసుకోవాలి. సో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన ఉంచేసేయాలి. లేదంటే మీరు ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పాటు పెట్టుకున్నా కూడా పర్వాలేదు. నెక్స్ట్ 30 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఈ చికెన్ నార్మల్ చికెన్లా తొందరగా కుక్ అవ్వదు. ఈ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఇక్కడ మనం ఫస్ట్ కుక్కర్లో వేసేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ చికెన్ ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కుక్ అయ్యేలోపు కొంచెం మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయలని తీసుకోవాలి. ఇక్కడ నేను 7 వరకు ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. ఈ సైజు ఉన్నవైతే మీరు 7 to 8 వరకు ఉల్లిపాయలను తీసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉన్నవైతే 4 వరకు ఉల్లిపాయలను తీసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్గా చేయకూడదు. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత మూత తీసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. కరివేపాకు ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. తాలింపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే ఉల్లిపాయ గొజ్జుకు సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం పసుపు అలాగే ఉప్పు రెండు కూడా మనం చికెన్లో వేసామండి. ఇందులో కొద్దిగా మనం తక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయ గొజ్జుకి ఎంత అయితే పడుతుందో అంతే సాల్ట్ని పసుపుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ గొజ్జుని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుందండి. 5 to 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపు వేసిన తర్వాత వేసామంటే అడుగును మాడిపోతూ ఉంటుంది. అందుకని ఉల్లిపాయ కన్నా ఫస్ట్ టైం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ కారాన్ని కానీ వేసుకోకూడదు. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కారం కానీ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుని లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఈ చికెన్ నార్మల్ చికెన్లా మెత్తగా ఉండదండి, కొంచెం నాటుకోళ్ళలా ఉంటుంది. అందుకని ఇది డైరెక్ట్గా కడాయిలో వేసేస్తే ఉడకదు. మనం కుక్కర్లో కంపల్సరీ బాయిల్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా కుక్ చేసుకోవాలి. చికెన్ ఇలా మునిగేంత వరకు వాటర్ ఉండాలండి. నాకు కుక్కర్లో ఉన్న వాటర్ సరిపోయింది. చికెన్ ఉడికించిన తర్వాత కుక్కర్లో వాటర్ ఎక్కువ లేకపోతే ఈ టైంలో మీరు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కంటెంట్ ఇలా చికెన్ కొద్దిగా ములిగేలా ఉండాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ ఉడికిన తర్వాత కూర ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరని కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మూత తీసి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కూర ప్రిపేర్ అయిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత
నూనె ఇలా పైకి తేలిపోతే మీకు కూర ప్రిపేర్ అయిపోయినట్లే. మీకు కర్రీ గ్రేవీలా కావాలంటే ఈ టైంలో దించేసుకోవచ్చు. లేదంటే మీకు కర్రీ ఎంత జ్యూసీగా అవసరం లేదు అనుకుంటే ఇంకొక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మీకు ఈ కూర బాగా దగ్గర పడిపోతుంది. సో ఇలా మీకు కర్రీ అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేశారు అంటే ముక్క మెత్తగా ఉంటుందండి, గట్టిగా అస్సలు ఉండదు. సో చూసారు కదండి, చూడడానికే కాదు టేస్ట్ కూడా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా వండుకునే చికెన్ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా ఫారం కోడ్తో కూడా చికెన్ వండుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.